శివుని అనుమతి లేనిదే ప్రవేశం దొరకని క్షేత్రం అరుణాచలం. ఆ దేవుణ్ణి స్మరిస్తే చాలు ముక్తి కలిగే ప్రదేశం. పంచభూతాల్లో ముందుగా ఆవిర్భవించినది. అగ్ని ఆదిలో పరమశివుడు అగ్ని గోళముగా అరుణాచలంలోనే ఆవిర్భవించాడు. అందుకే ఆలయంలో వేడిగా ఉంటుందని అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడే తన భక్తునికి తద్దినం పెడుతున్న ఏకైక క్షేత్రం అరుణాచలం. మనిషి జీవితాన్ని రెండు భాగాలుగా విభజిస్తే అందులో మొదటి భాగం అరుణాచలానికి, ముందు రెండవ భాగం అరుణాచలం వచ్చిన తర్వాత అంటారు. అంటే ఈ క్షేత్ర మహిమ ఎంత గొప్పదో అర్థమవుతుంది. సాధారణంగా కొండపై ఆలయాలు ఉంటాయి, కానీ ఆ పర్వతమే ఓ మహాలయం. అదే పరమావసనం, దివ్య శోభితమైన అరుణగిరి. ఈ అద్భుత అరుణాచలానికి యుగ యుగాల ప్రశస్తి ఉంది. కృతయుగంలో దీన్ని అగ్ని పర్వతమని, త్రేతాయుగం స్వర్ణగిరి అని, ద్వాపరంలో తామ్రశైలమని పిలిచేవారు. కలియుగాన శిలా శోభితమైన ఈ కొండ ఎన్నో రహస్యాలను తనలో నిక్షిప్తం చేసుకుంది. అరుణాచలం 260 కోట్ల సంవత్సరాల నాటిదని ప్రఖ్యాత పురాతత్వ శాస్త్రవేత్త బిర్బల్ సహాని నిర్ధారించారు. ఈ గిరిపై ఉన్న శిలలు ఎంతో ప్రత్యేకమైనవని, ఈ కొండపై ఉన్న మట్టిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని శాస్త్రీయంగా నిర్ధారించారు. ఈ కొండ చుట్టూ లెక్కలేనన్ని తీర్థాలు, ఆలయాలు, ఎత్తైన గోపురాలు, మానవుడి మేధస్సుకు కూడా అర్థం కాని మహిమలు ఎన్నో ఇక్కడ ఉన్నాయి. ఈ కొండ సాక్షాత్ పరమశివుడి స్వరూపం. అందుకే ఇప్పటికీ కొన్ని లక్షల మంది గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉన్నారు. అసలు ఆ దేవదేవుడు ఎక్కడికి ఎందుకు వచ్చాడు? గిరి ప్రదక్షిణం చేస్తే ఏమవుతుంది? ఎలా చేయాలి, ఎలా చేయకూడదు? అక్కడ ఉండే మహిమలు ఏంటి? ఇలాంటి ఈ క్షేత్రానికి సంబంధించిన విషయాలు ఎన్నో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కాస్త ఎక్కువ సమయమే ఉంటుంది, కానీ ఆ పరమశివుడికి సంబంధించి వివరంగా తెలుసుకోవాలన్న ప్రయత్నమే ఇది. అయితే వాటన్నింటినీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడాల్సిందే. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్థల పురాణం ప్రకారం పూర్వం ఒకానొక సమయంలో బ్రహ్మ విష్ణువులకు ఎవరు గొప్ప అనే విషయంపై తగాదా వచ్చి అది పెద్ద జగడంగా మారింది. అప్పుడు బ్రహ్మ ఈ విధంగా అన్నాడు: నేను సృష్టికర్తను, నేను సృష్టించకుండా ఈ సృష్టి ఎక్కడి నుండి వచ్చింది అని. అప్పుడు విష్ణువు ఈ విధంగా అన్నాడు: నేను స్థితికారుడను, అన్ని సవ్యంగా సాగడానికి కారణం నేనే, కనుక నేనే గొప్ప అని అనడం ఇద్దరి మధ్య ఎడతెగడి చర్చకు, వాదోపవాదానికి దారితీసింది. వీరి మధ్య జరిగే కలహాన్ని పోగొట్టడానికి పరమేశ్వరుడు వారిద్దరి మధ్య అఖండ జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి తన లింగం యొక్క ఆది అంతం కనుగొనమని వారికి పరీక్ష పెట్టాడు. దాంతో శ్రీ మహావిష్ణువు వరాహమూర్తి అయి ఆ లింగం మూలాలు తెలుసుకోవాలని కింది వైపుగా వెళ్ళగా, పైన ఉన్న కొనభాగాన్ని తెలుసుకోవడానికి హంసనెక్కి చతుర్ముఖ బ్రహ్మ జ్యోతిర్లింగం పైకి వెళ్లారు. అలా కొన్ని వేల దివ్య సంవత్సరములు వారు ప్రయాణం చేయగా బ్రహ్మకు అలసట రావడంతో ఓ చోట ఆగిపోయాడు. ఆ సమయంలో పైనుంచి పడుతున్న ఒక మొగలి పువ్వును పట్టుకొని, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావని బ్రహ్మ అడిగితే, అప్పుడు మొగలి పువ్వు నేను శివుడి తలపై నుంచి కింద పడుతున్నా అని సమాధానం ఇచ్చింది. ఈ శివలింగం పైభాగం ఇంకెంత దూరం ఉందని ఆ కేతకి పుష్పాన్ని బ్రహ్మ అడగగా, అందుకు అది సమాధానం ఇస్తూ, నేను ఇలా పడ్డం మొదలుపెట్టి కొన్ని వేల దివ్య సంవత్సరములు అయిందని బ్రహ్మకు చెప్పింది. అయితే ఆద్యంత రహితమైన శివలింగాన్ని కనుక్కోలేక మొగలి పువ్వుతో బ్రహ్మ ఈ విధంగా అన్నాడు: శివలింగంపై భాగం నుంచి నేనే నిన్ను తీసుకొచ్చానని శివుడికి చెప్పాలి అనడంతో అందుకు ఆ కేతకి పుష్పం అంగీకరించగా, అప్పుడే అక్కడికి వచ్చిన కామధేనువును కూడా సాక్ష్యం చెప్పాల్సిందిగా బ్రహ్మ కోరాడు. దీంతో ఆ రెండింటినీ తీసుకుని పరమశివుడి వద్దకు చేరాడు బ్రహ్మ. అప్పటికే మాయామేఘం విడిపోయిన శ్రీ మహావిష్ణువు తాను ఈ లింగం ఆదిని కనుక్కోలేకపోయానని నిజం ఒప్పుకున్నాడు. అయితే అగ్నిలింగం ఆరంభాన్ని తాను చూశానని, అందుకు మొగలి పువ్వు కామధేనువులే సాక్షి అని చెప్పాడు బ్రహ్మ. అప్పుడు మొగలి పువ్వు అవును అని సమాధానం ఇవ్వగా, కామధేనువు తలతో అవునని, తోకతో కాదు అని సమాధానం ఇచ్చింది. అందుకు ఆగ్రహించిన శివుడు, నువ్వు భూలోకంలో పూజాధికారం లేకుండా ఉండుగాక అని బ్రహ్మను శపించాడట. అసత్యాన్ని పలికిన మొగలి పువ్వును పూజకు పనికిరావని, ఆవుకు మాత్రం తల అబద్ధం చెప్పినందుకు దాని తలకు నమస్కరించరాదని, తోక నిజం చెప్పిన కారణంగా అక్కడే పూజించాలని శివుడు శాసించాడు. దాంతో బ్రహ్మకు జ్ఞానోదయమై శివుణ్ణి ఈ విధంగా ప్రార్థించాడు: పరమేశ్వర, నీ జ్యోతిరింగాలతో నా అహంకార అజ్ఞానంధకారాలను తొలగించి వెలుగులు చిమ్మే జ్ఞానాన్ని ప్రసాదించావు. కావున ఈ సంఘటనకు భూలోకంలో ప్రాచుర్యం కల్పించేలా సకల జనులకు జ్ఞానాన్ని అందించే అగ్నిలింగంగా నీవు భూలోకంలో కొలువుదీరాలి అని కోరాడు. బ్రహ్మ కోరికను మన్నిస్తూ ఆ ఆలయకారుడే అగ్నిలింగంగా అరుణాచలంలో వెలిసి
సకల జనులకు జ్ఞానాన్ని కాంతులను ప్రసరింపజేస్తున్నాడు. అయితే శివ స్వరూపమైన ఆ కొండని పూజించడం అందరి వల్ల కాదని పర్వత పాదంలో అచ్చ స్వరూపంగా రూపుదాల్చామని బ్రహ్మాది దేవతలు శివుణ్ణి వేడుకున్నారు. అడిగిన తడవే వరములను ప్రసాదించినటువంటి శ్రీ పరమేశ్వరుడు నేను కృతత్రేత ద్వాపర కలియుగముల యందు ఒక్కొక్క యుగములోనూ ఆయా యుగ నియమాల అనుగుణంగా ఒక్కొక్క రూపంలో అరుణాచలంలో దర్శనం ఇచ్చేదను అని వరమిచ్చాడు. అలా శివుడు చిన్నలింగంగా రూపుదాల్చి తర్వాత ఆ పర్వతంలో అంతా అయ్యాడు. అలాగే శివుడి వరము ప్రకారం కృతయుగమునందు నిప్పు కొండగా, త్రేతాయుగమునందు బంగారు కొండగా, ద్వాపర యుగం నందు తామ్రశైల కొండగా దర్శనమిచ్చిన అరుణాచలం కలియుగంలో రాతికొండ రూపంలో దర్శనమిచ్చుచున్నది. యావత్ భూలోకంలో అరుణాచల కొండనే అతిపెద్ద శివలింగం. శివుడు అగ్నిగా ఆవిర్భవించిన సమయం మాఘకృష్ణ చతుర్దశి అర్ధరాత్రి. ఆ రోజున మహాశివరాత్రి పర్వదినంగా యావత్ భారతదేశం పాటిస్తుంది. ఆ రోజున పగలు రాత్రి అసంఖ్యాకంగా భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. రోజంతా అరుణాచలేశ్వరునికి అభిషేకాలు, అర్చనలు నిరంతరాయంగా జరుగుతాయి. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మింపబడిందని, దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడిందని పురాణములు తెలుపుతున్నాయి. శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన తర్వాత అక్కడ నిర్వహించవలసిన పూజా కార్యక్రమాలు ఎలా చేయాలనే విషయాన్ని ఆయనే నిర్ణయించి గౌతమ మహర్షిని ఆదేశించారట. అరుణాచలంలో ఏ ఏ సేవలు ఉండాలి, ఏ ఆలయాలు ఉండాలి, ఏ పూజలు చేయాలి అని నిర్ణయం చేసిన వారు గౌతమ మహర్షి. ఈ క్షేత్రానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడు. ఈ ఆలయంలో ఉండే ఇప్ప చెట్టునే అరుణాచల స్థల వృక్షంగా చెబుతారు. ప్రధాన ఆలయానికి దక్షిణాన ఆ ఇప్ప చెట్టు ఉంటుంది. ఆ చెట్టు క్రింద ఎంతోమంది యోగులు తపస్సు చేసినట్లు స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయంలో పార్వతీదేవిని అపిత కుచాంబ అని పిలుస్తారు. అంతేకాదు ఈ క్షేత్రం లోపలికి వెళ్ళగానే మొదట సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం కనబడుతుంది. ప్రధాన ఆలయం లోపలికి వెళ్లే ముందు నందీశ్వరుడి విగ్రహం మహాకాయుడిగా దర్శనమిస్తుంది. ఈ బసవన్నను మొదటి నందీశ్వరునిగా పిలుస్తారు. ఆ నందీశ్వరుని దర్శించుకొని ముందుకు వెళితే అరుణాచలేశ్వరుడు లింగాకారంలో కొలువై ఉంటాడు. ఆలయం వెలుపల ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నా గర్భగుడి మాత్రం ఎప్పుడూ చాలా వేడిగా ఉండి అక్కడికి వెళ్ళిన వారికి చెమటలు పడుతూ ఉంటాయి. ఇదొక వింతగా భక్తులు చెబుతూ ఉంటారు. అయితే అరుణాచల దీపదర్శనం కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం. వీటిని అందరం అక్కడికి వెళ్ళి దర్శించుకోలేకపోవచ్చు. కనీసం ఇలా వీడియోలో చూసి వాటి వివరాలు తెలుసుకున్న అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. కార్తీక మాసంలో కృతిక నక్షత్రం రోజున శివుడు, విష్ణువు మరియు బ్రహ్మల ముందు కాంతి స్తంభంగా కనిపించాడు. కృతికా నక్షత్రం వచ్చిన రోజున 2668 అడుగుల ఎత్తైన శ్రీ అరుణాచల గిరిపైన మహాజ్యోతిని ప్రజ్వలింపజేస్తారు. దీనినే కృతికా దీపోత్సవం అంటారు. అత్యంత వైభవతంగా జరిగే ఈ ఉత్సవం 3000 సంవత్సరాల కన్నా ముందు నుంచి జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని 10 రోజులు చేస్తారు. అరుణాచలేశ్వరుడి ఎదురుగా అఖండ దీపం వెలిగించి కొండపై మహాదీపం వెలిగిస్తారు. ఆ సమయంలో అరుణాచలేశ్వరుడు జ్యోతి రూపంలో కొండపై దర్శనమిస్తాడు. మహాదీపం వెలిగించినప్పుడే అర్ధనారీశ్వరుడు దర్శనం కోసం బయటకు వస్తాడు. అతను మిగిలిన రోజుల్లో తన మందిరాన్ని విడిచిపెట్టడు. ఈ జ్యోతిని వెలిగించడానికి ఉపయోగించే ప్రమిద 10 అడుగుల ఎత్తు, 5 అడుగుల చుట్టుకొలత గల రాగితో చేయబడుతుంది. ఇందులో ఒత్తిగా వెలిగించే వస్త్రం 350 మీటర్లతో చేయబడుతుంది. ఈ ప్రమిదను ఒత్తిని జ్యోతినాడర్ లేక దీపనాడర్ అని పిలువబడే వంశస్థులు మాత్రమే అందజేస్తారు. ఇక దాదాపు 1000 కిలోల ఆవు నెయ్యిని భక్తులు అందజేస్తారు. తిరువన్నామలై కొండపై దీపం వెలిగించే వంశ పారంపర్య హక్కు ఉన్నవారు జాలరుల భరద్వాజ వంశానికి చెందినవారు. దీపోత్సవం రోజున ఆలయ ప్రజలు ఆయనను సత్కరించి కొండపై దీపం వెలిగించేందుకు కావలసిన సామాగ్రి పంపిస్తారు. అలా వెలిగించిన అరుణాచల మహాదీపం 3 రోజుల దేదీప్యమానంగా వెలుగుతుంది. ఈ జ్యోతి 7 అడుగుల ఎత్తు ఎగసి ఆ ఉజ్వల కాంతి చుట్టుపక్కల 35 కిలోమీటర్ల వరకు కనబడుతుంది. ఆ మహాదీపాన్ని దర్శిస్తే 21 తరాల వారికి పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. ఈ ఉత్సవం 11వ రోజున 15-20 లక్షల మంది గిరి ప్రదక్షిణ చేస్తారు. మార్గ ఆరుద్ర దర్శనం రోజున మహాజ్యోతి వెలిగించిన తర్వాత
వదిలిన తేమతో కూడిన నల్ల బూడిదను భక్తులకు అందిస్తారు. దీనినే తమిళంలో సిరా అని పిలుస్తారు. అయితే అరుణాచల దివ్యక్షేత్రానికి ఎంత గొప్ప పేరుందో అక్కడి గోపురాలకు అంతే విశిష్టత ఉంది. అరుణాచలంలోని శివుడి ఆలయం 24 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. 4 వైపులా 4 ఉన్నత గోపురాలతో అలరారే ఈ ఆలయం వాస్తుశిల్ప నిర్మాణ శాస్త్రాల పరంగా అపురూపమైనది. ఆలయంలో మొత్తం 6 ప్రకారాలు 9 గోపురాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో అనేక మండపాలు, వసారాలు, ఉపాలయాలు కన్నుల పండుగగా దర్శనం ఇస్తాయి. ఈ గోపురాల్లో తూర్పు వైపున ఉన్నవ దానిని రాజగోపురం అంటారు. ఇదే ప్రధాన ద్వారం. దీనిని శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు. అదో అద్భుత కట్టడం. నేల మట్టం మీద 135 అడుగుల వెడల్పు, 98 అడుగుల పొడవు కలిగి దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న ఈ గోపురానికి 11 అంతస్తులు ఉన్నాయి. ఇక్కడ తంజావూరు బృహదీశ్వరాలయాని కన్నా ఎత్తైన గోపురం నిర్మించాలని, దానికన్నా 1 అడుగు ఎత్తుగా అంటే 217 అడుగుల ఎత్తైన గోపురాన్ని నిర్మించారు. ఇక ఉత్తర దిక్కున ఉన్న గోపురాన్ని ఓ మహిళ కట్టించారు. ఆమె పేరు అమ్మని అమ్మన్. ఈ గోపుర నిర్మాణం వెనుక కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. ఆ మహేశ్వరునిపై ఉన్న భక్తితో అరుణాచలాన్ని దర్శించిన ఆ భక్తురాలు క్షేత్రానికి ఉత్తరమున ఓ గోపురాన్ని కట్టించాలని అనుకుంటున్నానని, అయితే తాను కడు పీదరాలినని, అందువలన ఊరి ప్రజల వద్ద చందా అడిగి అలా వచ్చిన డబ్బుతో గోపురం కడతానని మొక్కుకుంది. ఆ విధంగా ఆవిడ అందరి ఇంటికి తిరిగి చందాలు అడిగేది. ఎవరైనా తమ వద్ద డబ్బులు లేవని అబద్ధమాడితే వారి ఇంట్లో ఉండే అనా పైసలతో సహా ఎంత సొమ్ము ఉందో చెప్పేసేదట. అందువల్ల ఆమె ఇంటి ముందుకు రాగానే ఆ ఇంటి వారు పరుగున వచ్చి డబ్బు విరాళంగా ఇచ్చేవారట. అలా వచ్చిన డబ్బుతో ఆమె ఉత్తర గోపురాన్ని కట్టించింది. ఇక్కడ ఉన్న మరో గోపురాన్ని బల్లాల మహారాజు కట్టించారు. దీనికి సంబంధించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే, బల్లాల మహారాజు అపారమైన శివభక్తుడు. ఆయనకు 2 భార్యలున్నా కూడా సంతానం లేదు. విభూతి ధరించి ఎవరు వచ్చి ఏది అడిగినా లేదనకుండా ఇచ్చేసేవాడట. ఒకనాడు అతని దాననిష్టను పరీక్షించడానికి కొంతమంది జంగమ దేవరలను వెంట పెట్టుకుని సాక్షాత్తు పరమేశ్వరుడే ప్రధాన జంగమ దేవరగా బల్లాల మహారాజు వద్దకు వచ్చాడు. అలా వచ్చిన వారందరికీ ఆ రాజు అతిథి సత్కారాలు చేశాడు. అయితే ఆ సత్కారాల తర్వాత తమ వద్దకు దేవదాసులను పంపాలని కోరారు. జంగమ్మ దేవరలు ఆ కోరిక మేరకు రాజు అందరి వద్దకు దేవదాసులను పంపగా ప్రధాన జంగమ దేవర వద్దకు పంపేందుకు దేవదాసులు లేకపోవడంతో మహారాజు రెండో భార్య తానే దేవదాసిగా వెళ్తానని ఆయన ఉండే గదిలోకి వెళ్లి నిద్రపోతున్న ఈశ్వరుణ్ణి తాకగానే చిన్న పిల్లవాడిలా మారిపోయాడు. మారువేషంలో ఉన్న ఆ పరమేశ్వరుడు ఈ వింతకు ఆశ్చర్యపోయిన రాజు భార్య వెంటనే ఆ పిల్లవాడి రాజు వద్దకు వచ్చి జరిగినది చెప్పి రాజు చేతిలో ఆ పిల్లవాడిని పెట్టగానే అతడు మాయమై ఆ శరీరానిగా ఎలా పలికాడు, ఓ మహారాజా, నీకు పిల్లలు లేరనే చింతను విడిచి నా సేవ చేసుకో. నీవు మరణించిన తర్వాత స్వయంగా నేనే వచ్చి నీకు తలకొరివి పెడతానని చెప్పాడు. ఇచ్చిన మాట ప్రకారం బల్లాలదేవ మహారాజు మరణించిన తర్వాత సాక్షాత్ ఆ పరమేశ్వరుడే వచ్చి దహన సంస్కారాలు చేసినారు అంటారు. బల్లాల మహారాజు చనిపోయిన రోజున ఎప్పటికీ అరుణాచల క్షేత్రంలో శివలింగం వద్దకు వచ్చి మరణ వార్తలు తెలియజేస్తూ పత్రిక చదువుతారు. అనంతరం గర్భగుడి తలుపులు మూసివేసి పార్వతీ సమేత స్వామివారి ఉత్సవ మూర్తులను పల్లకిలో బల్లాల మహారాజు రాజధానిగా పాలించిన పల్లెకట్టుకు తీసుకెళ్తారు. ఉత్సవమూర్తికి స్నానం చేయించి బల్లాల దేవుడికి ఆబ్దికం పెట్టి తిరిగి ఆలయానికి తీసుకొస్తారు. ఆ తరువాత స్వామివారికి అభిషేకం చేసి దర్శనానికి అనుమతిస్తారు. ఈ విధంగా సాక్షాత్ పరమేశ్వరుడే తన భక్తుడికి తద్దినం పెడుతున్న ఏకైక క్షేత్రంగా అరుణాచల మహత్తర ఖ్యాతి పొందింది. ఆ స్వామిని నిష్కల్మషంగా భక్తితో పూజిస్తే ఆ ఆది దేవుడు తన భక్తుడి కోసం ఏమైనా చేస్తాడు అనడానికి ఇదొక నిదర్శనంగా భక్తులు చెబుతారు. అయితే అరుణాచలం ఆలయంలో రాజగోపురం నుండి ఉన్న 3వ గోపురాన్ని కీలు గోపురం లేదా చిలుక గోపురం అని అంటారు. 15వ శతాబ్దానికి చెందిన ఒక మహనీయుడు చిలుక రూపంలో ఇప్పటికీ ఆ గోపురం దగ్గర ఉన్నాడు. ఆయన ఆత్మ ఇప్పటికీ అక్కడ తిరుగుతుంది. దానికి సంబంధించిన పురాణ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అరుణగిరి నాదర్ సాంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఇతని తండ్రి చిన్నప్పుడే ఉపనయనం చేసి సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని ఉపదేశించారు. దాంతో ఆయన ఆ మంత్రాన్ని లక్షల సార్లు జపించారు. అప్పుడు ఆయన జీవితం చాలా బాగా ఉండేది. ఆ తర్వాత తల్లిదండ్రులు చనిపోతే యవనంలో పక్కదారి పట్టి వేశ్య వ్యామోహంలో పడిపోయారు.
కానీ ఇతనికి ఒక అక్క ఉండేది. ఆమెకు తమ్ముడంటే అపారమైన ప్రేమ. తమ్ముడి కోసం ప్రాణాలు ఇచ్చేయమన్నా ఇచ్చేస్తుంది. అతడు వేశ్యల దగ్గరికి వెళ్ళి వ్యామోహం తట్టుకోలేకపోతే తమ్ముడి బాధ భరించలేక డబ్బులు కూడా ఇస్తూ ఉండేది. చివరికి ధనం కోసం తన అక్కని పీడిస్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు ఆమె అన్నీ అమ్మేసింది. చిల్లి గవ్వ కూడా లేదు. అలాంటి స్థితిలో వచ్చి అక్క దగ్గర డబ్బులు అడగడం మొదలెట్టాడు. దాంతో ఆవిడకు కోపం వచ్చి, నీచుడా, ఏదో ఒక రంగా నీ కోరిక తీరడమే కావాలి కదరా, వచ్చి నన్ను అనుభవించు అని అన్నది. అంతే, ఆ మాట అతనికి చెంపదెబ్బలా తగిలింది. ఎందుకంటే ఆ అక్క అంటే అతనికి అపారమైన ప్రేమ. దాంతో ఇక తట్టుకోలేక విలవిలా ఏడ్చేసి, అక్క నువ్వు నన్ను చంపేసి ఉన్నా బాగుండేది అని చాలా బాధపడిపోయాడు. తన అక్క నోటి నుండి ఆ మాట విన్నాక ఈ శరీరం ఎందుకు, చచ్చిపోయినా పర్లేదు అనుకుని బల్లల మహారాజు కట్టించిన గోపురం పైకెక్కి సుబ్రహ్మణ్య స్వామికి దండం పెట్టి, స్వామి, చిన్నప్పుడు నీ మంత్రోపాసన చేశాను, కానీ తర్వాత నా దరిద్రపు బుద్ధి పక్కదారి పట్టి శరీరం అపవిత్రమైపోయింది అని చెప్పి, వచ్చే జన్మలో నీ పాదాల దగ్గర జన్మంతా పడి ఉండే అదృష్టం ప్రసాదించు అని గోపురం నుండి దూకేశాడు. కింద పడుతుంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామివారు అరుణగిరి నాదాన్ని పట్టుకుని రక్షించి, స్వామి ఇలా అన్నారు, నీది సాధారణమైన జన్మ కాదు, నీ నోటి నుండి అద్భుతమైన కీర్తనలు రావాలి అని చెప్పి అరుణగిరినాథ నాలుక మీద సుబ్రహ్మణ్య స్వామి తన వేలాదంతో బీజాక్షరాలు రాశారు. అప్పటి నుండి అతనికి అపారమైన కవిత్వం. పెళ్ళుకి స్వామి మీద 16,000 కీర్తనలు చేశారు. ఈ సంఘటనకు గుర్తుగా బల్లాల గోపురం కింద ఒక ఆలయాన్ని నిర్మించారు. దీనిని గోపుర సుబ్రహ్మణ్య ఆలయం అంటారు. సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారు అరుణగిరి నాదర్ను పట్టుకొని రక్షించిన స్థలం ఇదే. అయితే ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని ప్రౌఢరాయులే పరిపాలించేవారు. ఈయన దగ్గర సంబంధన్ అనే ఆస్థాన కవి ఉండేవాడు. ప్రౌఢరాయలు అరుణగిరినాథర్ అద్భుతమైన కీర్తనలు తెలుసుకొని ఆయన చేత స్వామివారి మీద కీర్తనలు చేయమని తన ఆస్థాన కవిగా నియమించాడు. అరుణగిరినాథర్ వచ్చిన తర్వాత సంబంధంకి మెల్లగా ప్రాముఖ్యత తగ్గింది. అది అతనికి ఈర్ష్య వచ్చేలా చేసింది. ఎలాగైనా అతన్ని దెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. అయితే సంబంధం సాధారణ కవి కాదు, కాళికాదేవి ఉపాసకుడు. ఆయన పూజా మందిరంలో కూర్చొని కాళికాదేవిని ఎప్పుడు పిలిస్తే అప్పుడు అమ్మవారు ఎదురుగా సాక్షాత్కరించేవారు. అయితే ఒకరోజు అతను ఒక వింత చూపిస్తానని ప్రౌఢరాయులను, ప్రజలను అందరినీ అరుణాచలేశ్వరాలయానికి తీసుకొచ్చారు. అప్పుడు సంబంధం ఎలా అన్నాడు, నాకు కాళికాదేవి పిలిస్తే పలుకుతుంది, నేను మీ అందరికీ కాళికా అమ్మ దర్శనం చేయిస్తాను, అలాగే అరుణగిరినాథర్ కుమారస్వామి కనిపిస్తారు అన్నారు. ఈయన్ను కూడా పిలిపించండి అని అన్నాడు. అది రాను రాను ఒక పోటీలాగా మారిపోయింది. చివరికి సంబంధం కాళికాదేవి కోసం ప్రార్థించాడు. ఎంత ప్రార్థించినా కాళీ అమ్మ రాలేదు. ఎందుకంటే ఎంత ఉపవాసం చేసినా, రోజు పూజ చేసినా మనలో కుళ్ళు బుద్ధులు ఉంటే భగవంతుడు ఎప్పుడు అనుగ్రహించాడు. ఎన్నిసార్లు పిలిచినా కాళీయమ్మ రాకపోవడంతో ఉక్రోషంతో, ఏది నువ్వు రప్పించు సుబ్రహ్మణ్య స్వామిని అని రాజుతో అడిగించాడు. అప్పుడు అరుణగిరినాథర్ ఇలా అన్నాడు, వద్దు మహారాజస్వామి, ప్రత్యక్షమైతే మనం తట్టుకోలేం, చూడలేం, అందుకే వద్దు అని అన్నాడు. కానీ రాజుగారు వినలేదు. సరే అని అప్పటికప్పుడు ఒక కీర్తన పాడేసరికి అక్కడి మండపంలో ఈశాన్య మూల ఉన్న స్తంభంలో సుబ్రహ్మణ్య స్వామి బయటకు వచ్చి ప్రౌఢరాయలకు అరుణగిరినాథకు కనిపించారు. ఆ కనిపించిన ఆలయమే స్తంభోద్భవం సుబ్రహ్మణ్యం. ఇది ప్రధాన రాజగోపురం నుండి లోపలికి రాగానే ఎడమ పక్కన ఉంటుంది. ఇప్పటికీ దానిని మనం చూడవచ్చు. అయితే స్వామి ప్రత్యక్షమైతే అందరూ పొంగిపోయారు. ఆయన్ని పొగిడారు, కానీ ప్రౌఢరాయల వారికి చూపుపోయింది. అయ్యో, ఆయన చెప్పినా వినలేదే అని ప్రౌఢరాయల వారు బాధపడ్డారు. కానీ సంబంధానికి ఇంకా బుద్ధి రాలేదు. శాస్త్రాలన్నీ వెతికితే పైలోకంలో ఒక పుష్పం ఉంది. దాన్ని కానీ తీసుకొని వస్తే గనుక ఎలాంటి కళ్ళు పోయిన వారికైనా చూపు వస్తుందని శాస్త్రంలో దొరికింది. అది తీసుకొచ్చి రాజుగారికి వినిపిస్తే ఆయన పొంగిపోయి, ఎవరు పైలోకానికి వెళ్ళి ఆ పువ్వును తీసుకురాగలరు అని అన్నాడు. ఇంకెవరు సుబ్రహ్మణ్య స్వామిని కిందకు దించిన అరుణగిరినాథర్ వెళ్ళలేరా, ఆయన్ను అడగండి అన్నారు. రాజుగారు అడిగేసరికి అరుణగిరినాథర్ కూడా, పాపం నా వల్లే కదా అతని కళ్ళు పోయాయి అని పైకి వెళ్ళి తీసుకొద్దామని బయలుదేరాడు. ఆయన ఏం చేశాడంటే, 3వ గోపురం కిలి గోపురం అని చెప్పుకున్నాం కదా, ఆ గోపురం పైకెక్కి అక్కడ ఒక గూట్లో తన శరీరాన్ని విడిచిపెట్టి, అక్కడ చనిపోయిన ఒక చిలుక ఉంటే దాంట్లో పరకాయ ప్రవేశం చేసి ఎగిరి పై లోకాలకు వెళ్ళి ఆ పుష్పాన్ని తీసుకురావడానికి వెళ్ళాడు. ఈ లోపల సంబంధం ఏం చేశాడంటే, ఇతనికి ఇంకా బుద్ధి రాక ఆయన దేహాన్ని తీసుకెళ్ళి దహనం చేశాడు. అంటే ఆయన మళ్ళీ వెనక్కి వస్తే మళ్ళీ దేహంలోకి తిరిగి రాకుండా చేశాడు. పాపం ఆయన పువ్వును తీసుకొని చిలక రూపంలో కిందకి వచ్చి పువ్వు ఇస్తే ప్రౌఢరాయల వారికి పెడితే కళ్ళు వచ్చాయి.
వెంటనే అరుణగిరినాథర్ వెళ్ళి చూసుకుంటే తన దేహం లేదు. అప్పుడు ప్రౌఢరాయల వారికి ఆ విషయం తెలిసి ఆ సంబంధాన్ని శిక్షిస్తాను అంటే, వద్దు రాజా, భగవంతుడు ఇహలోక బంధాన్ని ఈ విధంగా విముక్తి కలిగించాడు. ఆ స్వామి వారిని చిలుక పలుకులతో కీర్తిస్తూ ఇక్కడే ఆలయంలో తిరుగుతూ ఉంటానని చెప్పి అక్కడే ఉండిపోయాడు. దానికి గుర్తుగా ఇప్పుడు ఆయన ఏ గూట్లో అయితే దేహాన్ని వదిలారో అక్కడ ఒక పెద్ద చిలుక బొమ్మ పెట్టారు. అరుణాచల క్షేత్రంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినది, చేయాల్సినది గిరి ప్రదక్షిణలో ప్రే పాప సంహారం, ద అంటే కామ్యసిద్ధి, క్షి అంటే జన్మ రాహిత్యం, నా అంటే జ్ఞాన మార్గంలో ముక్తి. తమిళంలో గిరి ప్రదక్షిణను గిరివలం అంటారు. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వలన దీని చుట్టూ ప్రదక్షిణం చేస్తే సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం చేసినట్టే అని భక్తుల విశ్వాసం. అందుకే ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయము కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈ ప్రదక్షిణ మొత్తం దూరం 14 కిలోమీటర్లు ఉంటుంది. సాధారణ రాతి కొండలాగా మనం కనులకు కనిపించిన అరుణాచలం ఒక బ్రహ్మానంద నిలయం. కొండపై ఉన్న గుహలన్నీ తపోవనాలు, కొండంతా నిండిన అనేక దివ్య ఔషధ వృక్షాలు సాధకుడికి శారీరక ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాయి. ఈనాటికి కోట్లాది సిద్ధ పురుషులు, మహానుభావులు, యోగ పురుషులు ప్రతిరోజు అరుణాచలగిరి ప్రదక్షిణం చేస్తూనే ఉన్నారు. శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ అగస్త్య మహాముని వంటి సిద్ధదైవ అవతార మూర్తులు కూడా ఏదో ఒక రూపంలో ప్రతిరోజు గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. అంతేకాదు శ్రీ అంగవ మహర్షి తన 10,000 శిష్య గుణములతో దట్టగాలి ప్రదక్షిణ మార్గం అనేక కోటి యుగాలుగా గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉన్నారు. అరుణాచల పవిత్ర క్షేత్రపు అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రత్యేకత ఏమిటంటే, పగలైనా రాత్రైనా, సంధ్య అయినా ఎండైనా వానైనా ఎల్లప్పుడూ ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు. గంధర్వులు, దేవతలు, మహర్షులు మరియు శివలోకం, విష్ణులోకం వంటి అన్యలోక వాసులు కూడా అరుణాచలంకి వచ్చి భూలోక నియతికి తగినట్లు మానవ రూపం ధరించు, లేక ఈగ, చీమ, చిలుక, రంగురంగుల పక్షి, పాము, పశువుల, కుక్క వంటి రూపంను దాల్చి సర్వేశ్వరుని ప్రదక్షిణం చేస్తున్నారు. అందుకే గిరి ప్రదక్షిణం చేసేవారు మనం ఒంటరిగా వెళ్ళుచుంటుమే అని చింతయో భయమో పడనవసరం లేదు. అరుణాచలం లోపల దాగి ఉన్న ఆధ్యాత్మికత నిధులు ఎన్నెన్నో. ఉదాహరణకు అరుణాచలం యొక్క కొండ శిఖరమునందు మూలవరం అంటే స్థానిక మూలవృక్షం అయినటువంటి మర్రి చెట్టు ఉంది. దీన్ని వేల భాగం వంగి పైకి చూచుచూ ఆకాశంలో వేలునే ఉండును. ఈ వృక్షం కింద శ్రీ దక్షిణామూర్తి మానవ శరీరం ధరించి ఇప్పటికీ యోగానంద ధ్యానావస్థలు తిరు అరుణగిరి యోగిగా దర్శనం ఇచ్చుచున్నాడు. కానీ ఎవరూ సులభంగా వెళ్ళి దర్శించుటకు వీలు కాదు. శ్రీ రమణ మహర్షికే ఆ మర్రి చెట్టు యొక్క ఒకే ఒక్క ఆకును మాత్రమే దర్శించే భాగ్యం కలిగిందంటే మన పరిస్థితి ఏమిటన్నది కాస్త ఆలోచించి చూడండి. ఈ విశ్వంలో అనేక కోటి సూర్యులు కలవు. ఇన్ని కోట్ల సూర్యులు కూడా వారికి అవసరమైన అగ్నిశక్తిని పంచభూత లింగాల్లో ఒకటైన అగ్నిలింగంగా కొలవై ఉన్న అరుణాచలం నుండి పొందుచున్నవి. వాటన్నింటికీ శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆధిపత్యం చూపిస్తున్నారు. ప్రతి ఆదివారం నాడు శ్రీ సూర్య భగవానుడే భూలోకానికి విచ్చేసి ఏదో ఒక రూపంలో అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తూ వస్తున్నారు. ఇప్పటికీ కూడా అరుణాచల పుణ్యక్షేత్రంలో సూర్యుడు అరుణాచలంని అడ్డంగా దాటకుండా చుట్టుకొని వచ్చి వెళ్ళుట చూడవచ్చు. ప్రపంచంలో వేరే ఎక్కడా కూడా చూడలేని అద్భుతం ఇది. ఎటువంటి విజ్ఞాన శాస్త్రం కూడా వివరణ ఇవ్వలేని ఒక విచిత్రం ఇది. సూర్యుని పాదములు పడకుండా కిరణాలు నమస్కరించి వెళ్ళే అరుణాచలం అనే శ్రీ అగస్త్యుని తాళపత్ర గ్రంథాల్లో పొగిడే అద్భుత దృశ్యాన్ని మీరు కూడా వెళ్ళి దర్శించి జన్మ తరింప చేసుకోండి. అంతేకాదు 44 కోణాలున్న శ్రీ చక్రాకారం ఉన్నది కనుక దీనిని సుదర్శనగిరి అని కూడా అంటారు. విష్ణువు హస్తభూషణమైన చక్రాయుధం గిరి రూపంగా భూమిపై సాకారమైందని విష్ణు భక్తుల నమ్మకం. గౌతముడు, అగస్త్య మహర్షి ఈ గిరిని శోణాచలం అన్నారు. జగద్గురువు ఆది శంకరాచార్యులు ఈ కొండను మేరుగిరి అన్నారు. భగవత్ రామానుజులు అరుణాచలం మహాసాల గ్రామంగా దర్శించారు. అరుణాచలం అంటే శ్రీకరమైన మహాగిరి అని అర్థం. అరుణగిరి రుణానుబంధాలను హరించి వేస్తుందని అరుణాచల మహత్యం చెబుతుంది. ఇక్కడ శివుడు 2668 అడుగుల ఎత్తున పర్వతం మీద, పార్వతీదేవి మరొక పర్వతం మీద నెలకొని ఉంటారు. అగస్తీశ్వర మఠం నుండి గనుక ఈ కొండలను చూస్తే అర్ధనారీశ్వరుని దర్శనంలో 2 కొండలు కూడా ఒకే కొండగా కనిపిస్తుంది. ఒక అద్భుతమని చెప్పుకోవాలి. పర్వతమే శివుడు అనుకుంటే మరి శివుని వాహనం నంది ఎలా ఉండాలి? పక్కనే మరో కొండలాగా ఉండాలి, అవునా?
ఖచ్చితంగా ఇక్కడ అలాంటి సన్నివేశమే కనిపిస్తుంది. మామూలుగా నందీశ్వరుని చూడాలంటే దగ్గరికి వెళ్తే ముఖ దర్శన భాగ్యం కలుగుతుంది. కానీ ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే మీరు ఆ కొండను నానా ప్రయాసాలు పడి ఎక్కితే అక్కడ నంది కనబడదు. కేవలం ఒక ప్రదేశం నుండి మాత్రమే నందిని చూసే భాగ్యం కలుగుతుంది. ఎంత విచిత్రమో కాదు. ఇది రమణాశ్రమానికి 2 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత కుడివైపుకు తిరిగితే రోడ్డుకు మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది. అక్కడి నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా సాక్షాత్తు పర్వతాన్ని శివుడిగా భావించే మనకు ఇంకొక పర్వత రూపంలో నందీశ్వరుడు కనిపించడం అద్భుతమే. 14 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గంలో గిరిజ చుట్టూ అనేక ఆలయాలు, ఆశ్రమాలు, బృందావనాలు దర్శనం ఇస్తాయి. ఈ క్షేత్రంలో ప్రతి శిల శివలింగమే. ఈ క్షేత్రంలో తీసుకున్న ఆహారం, నీరు అమృతమే. ఈ క్షేత్రంలో ఏమి మాట్లాడుకున్నా శివ స్తోత్రమే. ఈ క్షేత్రంలో ఏ కర్మ చేసినా అది శివ పూజయే. గిరి ప్రదక్షిణం చేస్తే మొత్తం సృష్టిని చుట్టి వచ్చినట్లే. గిరి చుట్టూ ఉన్న 24 మైళ్ళ లోపు ఎక్కడ మరణించినా వారికి ముక్తి కలుగుతుందో, అయితే గిరిని ప్రదక్షిణం చేయడానికి వేసే మొదటి అడుగుతోనే ముల్లోకాలు చుట్టి వచ్చిన పుణ్యఫలం లభిస్తుంది. రెండవ అడుగులో పవిత్ర తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. మూడవ అడుగు వేయగానే అశ్వమేధ యాగం చేసిన పుణ్యం లభిస్తుంది. 4వ అడుగు వేయగానే అష్టాంగ యోగం చేసిన ఫలితం లభిస్తుంది. అయితే గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు వేసే ప్రతి ఒక్క అడుగుకి కూడా కొండ శిఖరాన్ని చూస్తూ చేస్తే చాలా మంచిది. అందుకే గిరి ప్రదక్షిణం ఒక నిండు మాసాల గర్భిణీ స్త్రీ నడిచి వెళ్ళినట్లుగా అడుగులో అడుగు వేస్తూ కొండని దర్శించుకుంటూ ప్రదక్షిణ చేయాలని పెద్దలంటారు. ఆ విధంగా ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క దర్శనం కలదు. దర్శనం అంటే అయినప్పటికీ కూడా పగలు, రాత్రి, రోజు, వారము, నక్షత్రం, శుభ సమయం, తిథి వంటి వేరువేరు నియమాలకు తగినట్లుగా వేరువేరు ప్రతిఫలాలు వివిధ రకములుగా ఇవ్వగలదు. అంటే ఒక నిర్దిష్ట స్థలం నుండి మనకు లభించే దర్శనం కూడా ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. మనం నిశ్చలంగా ఒకే చోట నిలబడి ఉన్నా కూడా గ్రహాలు, నక్షత్రాలు, చంద్ర సూర్యులు వారి స్థితిగతులను మార్చుకుంటూనే ఉన్నందున ఒకే చోట నిలిచి ఉండి పొందే దర్శన ఫలితములు కూడా మారుతూ ఉంటాయి. అందుకే ఒకే చోట లభించు దర్శనమునకు వేరువేరు పేరులా అనే అనుమానం వద్దు. ఇప్పుడు అర్థమవుతున్నదా అరుణాచల స్వామివారి మహత్యం? ఇది మాత్రమేనా? తనను దర్శించు వారి మను పరిపక్వత, దేవుని పట్ల ఉన్న భక్తి యొక్క ఉచ్చస్థాయికి తగినట్లు తన రూపాన్ని మార్చి దర్శనం ఇచ్చే ప్రత్యేకత కూడా ఉంది. ఈ విధంగా అరుణాచలం యొక్క గొప్పతనాన్ని, మహిమలను వివరించుకుంటూనే వెళ్ళొచ్చు. అందువల్లే ఎన్నో కోట్ల యుగాలుగా శ్రీ నందీశ్వర స్వామివారు అరుణాచలం గిరి ప్రదక్షిణ మహిమను నిరంతరాయంగా చెప్పుకొస్తే శ్రీ అగస్త్య మహర్షి తాళపత్ర గ్రంథములను ఇంకా కూడా లిఖిస్తూనే ఉన్నారు. అంటే అరుణాచలం యొక్క మహిమ ఎంత గొప్పదో. అయితే అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే వారందరికీ ఒకే విధమైన ఫలితాలు వస్తాయా అని కొందరికి అనుమానం వస్తూ ఉంటుంది. ఈ ప్రశ్నకు లేదన్నదే సమాధానం. ఎందుకంటే పరీక్షలు రాసిన వారందరికీ ఒకే విధమైన మార్కులు రావు కదా. వారి వారి జ్ఞాపక శక్తి, సమాధానాలు రాసే పద్ధతి వంటి పలు విషయాల వల్లే మార్కులు అధికంగా లభిస్తాయి. అదేవిధంగా అరుణాచలం గిరి ప్రదక్షిణ ఎంతోమంది చేసిన వారి వారి ఆత్మవిశ్వాసం, అంకిత భావంతో చేసే ప్రార్థనలను బట్టి తగిన ఫలితాలు పొందగలుగుతారు. అయినా కొన్ని చిట్కాలు పాటిస్తే గిరి ప్రదక్షిణ ఫలితాలను అధికంగా పొందవచ్చును. అవేమిటో ఇప్పుడు చూద్దాం. స్నానం ఆచరించిన తర్వాత తమ కులధర్మాన్ని బట్టి నుదుట విభూది, సింధూరం, కుంకుమ ధరించి దేహంపై దైవిక చిహ్నాలతో గిరి ప్రదక్షిణం చేస్తే శుభ ఫలితాలు అధికమవుతాయి. సాంప్రదాయ రీతిలో పురుషులు పంచే, స్త్రీలు చీరలు ధరించి గిరి ప్రదక్షిణం చేయడం శ్రేయస్కరం. ఆయా రోజులకు అనువైన రంగులు, దుస్తులు ధరిస్తే మంచిది. పురుషులు జన్యాలు, మహిళలు ముక్కు పుడకలు ధరించి గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. నిర్ణీత లగ్నం, హోర్, అమృత యోగం వంటి శుభము ముహూర్త సమయాల్లో గిరి ప్రదక్షిణం చేయడం చాలా మంచిది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అక్కడక్కడ పితృదేవతలకు తర్పణాలు, దాన ధర్మాలు చేస్తే గిరి ప్రదక్షిణ ఫలితాలు అధికంగా పొందగలుగుతారు. అరుణాచలంని ఒంటరిగా గిరి ప్రదక్షిణం చేయడం కంటే కుటుంబ సమేతంగా బంధువులు, స్నేహితులతో కలిసి గిరి ప్రదక్షిణం చేయడం అత్యంత శ్రేష్టపదం. ప్రతిసారి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తమతో పాటు ఓ కొత్త వ్యక్తిని వెంట పెట్టుకుని తీసుకెళ్లడం కూడా మంచిది. అయితే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఏ సమయంలోనైనా, ఏ రోజైనా చేయవచ్చు. ఒక్కో రోజు చేస్తే ఒక్కో ఫలితం వస్తుంది. అనేక మహిమలు కలిగిన అరుణాచల గిరిని ప్రదక్షిణ చేయడం వలన కలిగే శుభ ఫలితాలు అనేకం.
ఏ రోజు గిరి ప్రదక్షిణ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. సోమవారం నాడు ప్రదక్షిణలు చేస్తే లోకాలను ఏలే శక్తి వస్తుంది. మంగళవారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే పేదరికం తొలగిపోయి సుభిక్షగా ఉంటారు. జనన మరణాల చక్రం నుండి విముక్తి లభిస్తుంది. బుధవారం గిరి ప్రదక్షిణ చేస్తే లలిత కళలో రాణింపు విజయం లభిస్తుంది. గురువారం ప్రదక్షిణ చేస్తే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. ప్రతి శుక్రవారం గిరి ప్రదక్షిణ చేస్తే వైకుంఠ ప్రాప్తి చేకూరుతుంది. శనివారాల్లో గిరి ప్రదక్షిణం చేస్తే నవగ్రహాల కటాక్షం సిద్ధిస్తుంది. ఆదివారం నాడు అరుణాచల గిరి ప్రదక్షిణలు చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుంది. అలాగే సంతానం లేని భార్యాభర్తలు 48 రోజుల పాటు భక్తితో సరిగ్గా స్నానాలు చేసి గిరి ప్రదక్షిణ చేస్తే సంతాన భాగ్యం కలుగుతుంది. అరుణాచలంలో జరిగే కార్తీక దీపోత్సవం నాడు 5 సార్లు గిరికి ప్రదక్షిణలు చేస్తే పాప విమోచనం లభిస్తుంది. భరణి దీపం రోజున ప్రాంతకాలమున 3:30 గంటలకు ఒకసారి, 7 గంటలకు ఒకసారి, పగలు 11 గంటలకు ఒకసారి, సాయంకాల దీపదర్శన సమయాన ఒకసారి, రాత్రి 11 గంటలకు ఒకసారి 5 సార్లు గిరి ప్రదక్షిణలు చేస్తే ఘోర పాపాలని హరిస్తాయి. అయితే సాక్షాత్తు మహేశ్వరుడై స్థూల రూపంలో అవతరించిన అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడానికి కఠినమైన నియమాలు ఉన్నాయి. అవేమిటంటే గిరి ప్రదక్షిణ అనేది ఖచ్చితంగా ఎడమవైపున మాత్రమే చేయాలి. కుడివైపున సూక్ష్మ రూపంలో యోగులు, సిద్ధులు, దేవతలు ప్రదక్షిణలు చేస్తారు. అందువలన కుడివైపున ప్రదక్షిణలు చేయరాదు. పాదరక్షలు ధరించకుండా గిరి ప్రదక్షిణ చేయాలి. ఈ నియమానికి మినహాయింపు లేనే లేవు. అరుణాచలం అంతటా కోట్ల సంఖ్యలో లింగాలు సూక్ష్మ రూపంలో ఉన్నాయి. కనుక అంతటి పవిత్రమైన మార్గంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పాదరక్షలు ధరించకుండా గిరి ప్రదక్షిణ చేయడమే మంచిది. తప్పని పరిస్థితుల్లో సాక్స్లు వేసుకోవచ్చు. వాహనాలతో గిరి ప్రదక్షిణ చేయరాదు. ముసలి వాళ్ళు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు తమ శక్తిని బట్టి నెమ్మదిగా నడిచి అక్కడక్కడ విశ్రాంతి తీసుకుంటూ గిరి ప్రదక్షిణ చేయాలి. నడవలేని స్థితిలో ఉన్నవారు గిరి ప్రదక్షిణ చేయకుండా ఉన్న చోట నుండి సాష్టాంగ నమస్కరిస్తే చాలు. అయితే నడవలేని వారు ఆటోల్లో కొండ చుట్టూ ప్రదక్షిణగా అక్కడున్న దేవాలయాన్ని దర్శిస్తున్నారు. గిరి ప్రదక్షిణ మాట్లాడకుండా చేయాలి. భగవన్నామ స్మరణ చేసుకుంటూ గిరి ప్రదక్షిణ చేయాలి. అనవసర మాటలు మాట్లాడకూడదు. దైవనామాన్ని పఠిస్తూ నెమ్మదిగా గిరి ప్రదక్షిణ చేయాలి. అరుణాచల శివ, అరుణాచల శివ అనే దైవనామాన్ని జపిస్తూ గిరి ప్రదక్షిణ చేయడం చాలా మంచిది. మొక్కుబడులు తీర్చుకోదలిచిన వారు మాత్రమే అరుణాచలం శిఖరాగ్రాన్ని చేరుకోవచ్చు. కార్తీక దీపం రోజున పర్వతం పైకెక్కి నెయ్యితో ప్రార్థన చేసి వెంటనే కిందకి దిగాలి. కొండపై నుండి టైంపాస్ చేస్తూ చూడకూడదు. మొక్కుబడులు లేనివారు అకారణంగా కొండెక్కరాదు. పాప చింతనలు కలిగిన వారు పర్వతం పైకి ఎక్కకూడదు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో ఉన్న తీర్థాలు, నదులు, అష్టలింగాలు, ముఖ్యమైన దర్శన ప్రాంతాల వద్ద సాష్టాంగ నమస్కారాలు ఆచరించాలి. ఒంటిపై మట్టి అలముకుంటుందన్న తలంపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. ఎందుకంటే సిద్ధులు, మహర్షులు పాదాలు మోపిన పవిత్ర స్థలం అన్న భావనతోని సాష్టాంగ నమస్కారాలు చేయాలి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో ఎదురయ్యే నిరుపేదలకు, పశువులు, శునకాలు వంటి జంతువులకు ఆహార పదార్థాలను దానం చేస్తే మంచిది. గిరి ప్రదక్షిణకు వెళ్ళేవారు ముందుగానే వారి వెంట పండ్లు, బిస్కెట్లు, రొట్టెలు తదితర ఆహార పొట్లాలను తీసుకెళ్లడం మంచిది. ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు కానీ మధ్యలో కానీ ఎక్కువ ఆహారం తీసుకుని మొదలు పెట్టవద్దు. భుక్తాయాసం వలన అడుగులు ముందుకు పడవు. ఖాళీ కడుపుతో చేసే గిరి ప్రదక్షిణ వేగవంతంగా ఉంటుంది. సమూహంగా గిరి ప్రదక్షిణ చేసే కంటే ప్రశాంతంగా చేసే గిరి ప్రదక్షిణ చాలా ప్రశాంతంగా, అద్భుతంగా ఉంటుంది. గిరి ప్రదక్షిణం చేసే సందర్భంలో ఎక్కువసార్లు కూర్చోవడం వలన నరాలు పట్టి నడక వేగం తగ్గిపోతుంది. కాబట్టి ఎక్కువసేపు కూర్చోకుండా నిలబడి కానీ తప్పనిసరి పరిస్థితుల్లో బెంచ్పై పడుకోండి. బరువు ఎక్కువగా ఉన్న వాటిని సంచులు, బ్యాగులు లాంటివి మీకు కూడా తీసుకుని వెళ్ళకండి. ఉదయం పూట గిరి ప్రదక్షిణం చేయడం చాలా కష్టం. ఉదయం 9 లోపు ముగించడం మంచిది. గిరి ప్రదక్షిణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు. అలాగే ప్రదక్షిణకు వెళ్ళేటప్పుడు మీరు చిల్లర తీసుకెళ్లడం మర్చిపోవద్దు. అయితే ఒక్కో రోజు గిరి ప్రదక్షిణకు వెళ్ళేవారు ఆ రోజుకు సంబంధించి ఏ రంగు బట్టలు ధరించారో తెలుసుకొని ఆ రంగు దుస్తులు ధరించి గిరి ప్రదక్షిణ చేసి మరిన్ని ఫలితాలను పొందవచ్చు. ఆయా రోజులకు అనువైన రంగు కలిగిన బట్టలను నిరుపేదలకు దానం చేస్తే మరీ మంచిది. ఆదివారం రోజు నారింజ రంగు బట్టలు, సోమవారం రోజు తెలుపు మరియు ఎరుపు రంగు బట్టలు, మంగళవారం రోజు ఎరుపు రంగు బట్టలు, బుధవారం రోజు పచ్చరంగు బట్టలు, గురువారం రోజు పసుపు రంగు బట్టలు, శుక్రవారం రోజు లేత నీలం రంగు బట్టలు, శనివారం రోజు నలుపు లేదా నీలం రంగు బట్టలు ధరించిన
దానం చేసినా చాలా మంచిది. అయితే గిరి ప్రదక్షిణం చాలా వరకు తారు రోడ్డుపైనే జరుగుతుంది. ఈ మధ్యకాలంలో గిరి ప్రదక్షిణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేశారు. ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రిపూట లేదా తెల్లవారుజామున చేస్తారు. ప్రదక్షిణం అంటే ఎక్కడి నుంచి మొదలుపెట్టామో తిరిగి అక్కడితో ముగించాలి. కొందరు రమణాష్టమం నుంచి మొదలు పెడతారు. చాలామంది దేవాలయంలో నమస్కరించి అక్కడి నుంచే మొదలు పెడతారు. ప్రదక్షిణ మొత్తం మంచినీళ్ళు, టాయిలెట్స్ అందుబాటులో ఉంటాయి. అయితే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ ఆలయాలు మనకు కనబడతాయి, వాటిని దర్శిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రాజగోపురం దగ్గరలో కర్పూరం వెలిగించి ప్రదక్షిణం మొదలు పెడతారు. అక్కడి నుండి ఒక 100 మీటర్లు నడవగానే మొదటగా ఇంద్రలింగం వస్తుంది. అక్కడి నుండి 2 కిలోమీటర్లు నడిస్తే అగ్నిలింగం కనబడుతుంది. అగ్నిలింగం దేవాలయం ఆగ్నేయ దిక్కున అంటే రోడ్డుకి కుడివైపున ఉంటుంది. దీనిని అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని పూజించడం వలన దీర్ఘ వ్యాధులు మరియు సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యాన్ని పొందుతారట. తర్వాత మనకు కొద్ది దూరంలోనే రమణ ఆశ్రమం కనబడుతుంది. రమణ ఆశ్రమం రాజగోపురం నుండి 2.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది కూడా రోడ్డుకు కుడివైపుకు ఉంటుంది. తర్వాత 1.5 కిలోమీటర్ నడిస్తే మనకు కనబడేది యమలింగం. యమలింగం అరుణాచలగిరికి దక్షిణ దిక్కున ఉంటుంది. దీనిని ప్రతిష్ఠించింది యమధర్మరాజు. ఈ లింగాన్ని పూజించడం వలన దీర్ఘాయువుతో పాటు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయట. అయితే ఎముకలు అరిగిపోయిన వారు యమలింగం దగ్గర ఇచ్చే విభూది ఔషధంగా తీసుకుంటే దాని ఫలితం అమోఘమని చెబుతారు. యమలింగం నుండి 16 కిలోమీటర్లు నడిస్తే మనకు నైరుతి లింగం కనబడుతుంది. నైరుతి లింగం అరుణాచలగిరికి నైరుతి దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని పూజించటం వలన ప్రతికూల శక్తుల చెడు ప్రభావాల నుండి బయటపడతారట. నైరుత్య లింగం దగ్గర మంత్ర సాధన చేసుకునే వారు ఖచ్చితంగా అక్కడ జపం చేసుకుంటే 1000 రెట్లు ఫలితం ఉంటుంది. ఏ మంత్రము లేని వారు పంచాక్షర మంత్రాన్ని జపించుకోవచ్చు. ఇక్కడ నుండి కొద్ది దూరం వెళ్ళాక నందిముఖ దర్శనం అని ఒక బోర్డు ఉంటుంది. అక్కడి నుండి కొండను చూస్తే మనకు ఒక పెద్ద నంది కనబడుతుంది. అలా కాస్త దూరం నడిస్తే సూర్యలింగం కనబడుతుంది. ఇది అష్టలింగాలకు సంబంధించినది కాదు. దీన్ని సూర్య భగవానుడు ప్రతిష్ఠించాడు. ఇక్కడ నుండి 700 మీటర్లు నడిస్తే వరుణలింగం వస్తుంది. వరుణలింగం అరుణాచలగిరికి పడమర దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని వరుణదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని పూజించడం వలన నీటికి సంబంధించిన వ్యాధుల నుండి రక్షణ కలుగుతుందట. తర్వాత మనకు కనబడే దేవాలయం ఆది అన్నామలై ఆలయం. గిరి ప్రదక్షిణలో ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. అరుణాచలంలో మొట్టమొదటి ఆలయం ఇది. ఇక్కడ నుండి కొండను చూస్తే గణపతి ముఖంలాగా కనబడుతుంది. రాజగోపురం నుండి 9.5 కిలోమీటర్లు వచ్చాక వాయులింగం వస్తుంది. వాయులింగం అరుణాచలగిరికి వాయువ్య దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని వాయుదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని పూజించడం వలన గుండె జబ్బులు, ఉదరకోశ జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు మరియు సాధారణ ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందట. ఇక దీనికి దగ్గరలోనే చంద్రలింగం కూడా ఉంటుంది. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ నడిస్తే కుబేరలింగం వస్తుంది. కుబేరలింగం అరుణాచలగిరికి ఉత్తర దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని పూజించడం వలన సంపదలు మరియు మంచి జీవనం పొందుతారట. ఇక్కడి నుండి 600 మీటర్లు నడిస్తే మోక్ష మార్గం అని పిలువబడే ఒక చిన్న నిర్మాణం కనిపిస్తుంది. ఇది కుడివైపుకు ఉంటుంది. దీనిని ఎడుక్కు పిల్లయార్ అంటారు. ఇది కర్మలను తొలగించి జన్మలను నాశనం చేస్తుంది. కుబేరలింగం దగ్గరికి చేరుకుంటే దాదాపుగా 80% గిరి ప్రదక్షిణ చేసినట్టే. అక్కడికి వచ్చేసరికి ఎవరైనా అలసిపోతారు. అప్పుడు విచిత్రం ఏంటంటే ఇడుక్కు పిల్లయ్యారు లోపల నుండి బయటకు వస్తే అలసట అంతా మాయమవుతుంది. దీనికి ఎంత శక్తి రావడానికి కారణం ఇదైకట్టు సిద్ధార్థ అనే సిద్ధయోగి. ఈయన 600 సంవత్సరాలు బతికారట. ఆయనే ఇడుక్కు పిల్లయార్లో 2 యంత్రాలను ప్రతిష్ఠించారట. అంతేకాదు 3 సార్లు ఇందులో నుండి బయటకు వస్తే గనుక ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉన్న వారికి ఆ యంత్రాల శక్తి వలన ఎముకల సమస్యలు కూడా తీరుతాయట. ఇక్కడ నుండి 1.5 కిలోమీటర్ నడిస్తే ఈశాన్య లింగం ఆలయం వస్తుంది. ఈ లింగాన్ని పూజించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుందట. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ నడిస్తే అరుణాచలేశ్వర ఆలయం వస్తుంది. ఇంతటితో గిరి ప్రదక్షిణం పూర్తవుతుంది. అయితే గిరి ప్రదక్షిణం చేసి రాగానే స్నానం చేయడము, నిద్రపోవడము చేయకూడదు. వాటి వల్ల పుణ్యఫలం తగ్గి పాపఫలం కలుగుతుంది. భగవన్నామ స్మరణలోనే గడపాలి. అరుణాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు గుడిలో ఏ నామాలను స్మరించాలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నిర్ణయించారు. ఆ నామాలను గౌతమ మహర్షికి ఉపదేశించారు. అరుణాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు గుడిలో లేదా గిరి ప్రదక్షిణలో ఈ నామాలతో పరమేశ్వరుని ప్రార్థన చేస్తే ఆయన ఎంతో ప్రీతి చెందుతారు. ఇవి మొత్తం 89 నామాలు. అరుణాచలం పేరు వినగానే అక్కడున్న పరమశివుడు, గిరి ప్రదక్షిణం, కార్తీక దీపం, రమణులు, ఈ 4 మనకు
గుర్తుకు వస్తాయి. భారతదేశ చరిత్రలో 20వ శతాబ్దంలో కూడా ప్రపంచ ఖ్యాతిని పొందిన వారిలో భగవాన్ రమణ మహర్షి ఒకరు. దేవుడంటే నమ్మకం లేని అనేక మంది సైతం రమణులను, వారి తత్వాన్ని, తాను పాటించిన జీవితపు విలువలను ఇష్టపడి ఆరాధించడం మొదలుపెట్టారు. గిరి ప్రదక్షిణకు ఇంతటి వైభవం ఏర్పడడానికి కారణమైన అద్వైత గురువు భగవాన్ రమణ మహర్షి. అరుణాచల ప్రదక్షిణం సాక్షాత్తు కైలాసాన కొలువైన శివ పార్వతులకు చేసే ప్రదక్షిణతో సమానమైన ఫలితం ఇస్తుందని ఆయన పదే పదే చెప్పేవారు. 54 సంవత్సరాల పాటు అరుణాచలం తన ఆవాసంగా చేసుకున్న మహర్షి ఈ క్షేత్రాన్ని ఇలా కైలాసంగా అభివర్ణించారు. భగవాన్ శ్రీ రమణులు తమిళనాడు రాష్ట్రంలోని మదురై జిల్లాలోని తిరుచులిలో 1879 డిసెంబర్ 30వ తేదీ ఆరుద్ర దర్శనం అయినటువంటి పునర్వసు నక్షత్రం నాడు అలగమ్మల్ సుందరేశం అయ్యర్లు అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకట్రామన్ అయ్యర్ అయితే 16వ వయసులో అరుణాచలం అన్న పేరు చెవిన పడగానే వెంకట్రామన్ మనసులో ఏదో స్ఫురించింది. తనకి ఆ అరుణగిరికి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లు అనిపించి వెంటనే అరుణాచలం వెళ్ళిపోయారు. అరుణాచలం ఆలయంలోకి అడుగు పెట్టగానే పరుగెత్తుకుని వెళ్ళి ఆ స్వయం భూలింగాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆనంద పారపశ్యంతో కన్నీటి పర్యంతం అయ్యారు. అలా ఆలయంలో శివదర్శనం అనంతరం ఆ బాలుడు తన శరీరంపై వస్తువులు విసర్జించి కౌపీన దారి అయి ఆలయ వెనుక భాగంలో నిశ్చలంగా కూర్చొని తపస్సు చేశాడు. ఊర్లోకి వచ్చిన కొత్తలో బ్రాహ్మణ స్వామిగా పిలువబడే కాలంలో వారి తొలి స్థావరం వద్ద ఆలయమే 1000 స్తంభాల మండపంలో కొద్ది వారాలుండి చుట్టుపక్కల సందడి కోలాహలం వద్దని ఆలయ పరిసరాల్లో పాతాళ లింగం గుహకు చేరుకున్నారు. ఆయన్ను అస్తమానం కొడుతూ ఉండే చీమల్ని కూడా పట్టించుకునేవాడు కాదు. సూర్యరశ్మి చొరకాని ఈ గుహలో ఎన్నో నెలలు సమాధి స్థితిలో ఉండిపోయారు. జుట్టు అట్టలు కట్టి తన శరీరాన్ని చీమలు, చెదపురుగులు తినేస్తున్న లెక్క చేయకుండా, కనీసం స్పర్శజ్ఞానం లేకుండా తపస్సు చేస్తున్నప్పుడు మరో కర్మయోగి శేషాద్రి స్వామివారు గమనించి పాతాళ లింగం లోపల ఒక బాలస్వామి తపస్సు చేస్తున్నాడు, వారిని బయటకు తీసుకురమ్మని అక్కడున్న వారితో చెప్పారు. అక్కడున్న వారు బయటకు తీసుకుని రాగా తొడలు రక్తం ముద్దలై, ఒంటి మీద గుడ్డ లేకుండా వీపు చెదపురగలతో నిండి ఉంది. అప్పుడు కొందరు భక్తులు ఆయనకు స్నానపానాలు అమర్చి గురుముహూర్తం అనే మఠంలో ఉద్దండ నాయనార్, అన్నామలై, తంబిరాన్ అనే సాధువులు సంరక్షించారు. తర్వాత రమణ మహర్షి విరూపాక్ష గుహలో సుదీర్ఘంగా 17 సంవత్సరాలు ఉన్నారు. ఉడతలు, కోతులు వచ్చి వారి చేతి నుంచి ఆహారాన్ని స్వీకరించేవి. ఇలాంటి అద్భుత దృశ్యాలు ఎన్నెన్నో. అయితే ఒకరోజు కావ్యకంఠ గణపతి మునిగా పేరుగాంచిన తెలుగు వేద పండితుడు అయ్యల సోమయాజుల గణపతి శాస్త్రి ఆయన్ను దర్శించారు. ఆయనకు శృతులు, శాస్త్రాలు, తంత్రం, యోగశాస్త్రం, ఆగమశాస్త్రం లాంటి ఎన్నో విషయాలు తెలిసిన తనలోని భగవంతుని దర్శించడం కోసం 1907లో రమణులను చూడ్డానికి వచ్చాడు. ఆత్మ విచారణలో ఆయన నుండి ఉపదేశాన్ని అందుకున్న గణపతి ముని ఆయన్ను భగవాన్ రమణ మహర్షిగా పిలిచాడు. అప్పటి నుంచి ఆయనకు అదే పేరు సార్థకమైంది. 1950వ సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన రాత్రి 8:47 శ్రీ రమణ మహర్షి దేహాన్ని వదిలేసినప్పుడు ఒక నక్షత్రం గిరి శిఖరం మీదుగా అంతరిక్షంలో అదృశ్యమైంది. రమణ మహర్షి 1896 సెప్టెంబర్ 1న అరుణాచలం వచ్చినప్పటి నుంచి ఏప్రిల్ 14, 1950లో మహానిర్వాణం వరకు సుమారు 54 సంవత్సరాల పాటు వారికి అత్యంత ప్రియమైన అరుణగిరి పొలిమేర దాటిపోలేదు. రమణ ఆశ్రమం రమణ మహర్షి నివాస స్థలంలో నిర్మితమైన ఆధ్యాత్మిక కేంద్రం రమణ ఆశ్రమం అరుణాచలేశ్వర ఆలయానికి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆశ్రమంలో స్థానికుల కంటే విదేశీయులు ఎక్కువగా కనిపిస్తారు. ఇక్కడ కోతులు, నెమలు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. సాయంత్రం పూట రమణ మహర్షి సమాధి వద్ద భక్తులు చేసే ప్రత్యేక ప్రార్థన చాలా బాగుంటుంది. రమణాశ్రమంలో లక్ష్మి అని పిలువబడే ఆవు, సమాధి కాకి, సమాధి శునకం యొక్క సమాధిని కూడా చూడవచ్చు. ఇవన్నీ వరుసగా ఉంటాయి. అరుణాచలంలో మీరు గిరి ప్రదక్షిణం చేయడానికి వెళ్తున్నట్లయితే లేదా పౌర్ణమి సమయంలో అరుణాచలం వెళ్ళాలనుకుంటే ఒక నెల రోజులు లేదా 15 రోజులు ముందుగానే రూమ్స్ బుక్ చేసుకోవడం మంచిది. పౌర్ణమి సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. రమణాశ్రమంలో మీకు రూమ్స్ ఫ్రీగా ఇస్తారు. కాకపోతే మీరు ఒక నెల 2 నెలల ముందే వారికి మెయిల్ చేయాలి. రూమ్స్ ఖాళీగా ఉంటే ఇస్తారు. రమణ ఆశ్రమానికి కూతవేటు దూరంలో శేషాద్రి స్వామి ఆశ్రమం ఉన్నది. ఇక్కడ శేషాద్రి స్వామి సమాధి ఉంది. 17 రోజులు ముందుగానే ఇక్కడ రూమ్ బుక్ చేసుకోవాలి. ఇక్కడ ఉండడానికి వసతి సదుపాయం నామమాత్రపు ధరలతో ఉంటుంది. నార్మల్ రూమ్స్, ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి. శివ సన్నిధి ఆశ్రమం కూడా ఆంధ్ర వాళ్ళది. రూమ్స్ బాగుంటాయి. రమణాశ్రమం దగ్గరలోనే ఉంది.
ఇంకా ప్రైవేట్ హోటల్స్ చాలానే ఉన్నాయి. కానీ అరుణాచలం వెళ్లే ముందు ప్లాన్ చేసుకుని వెళ్ళండి. ఇక అరుణాచలం వెళ్ళడానికి హైదరాబాద్ నుండి 700 కిలోమీటర్లు, విజయవాడ నుండి 640 కిలోమీటర్లు, వైజాగ్ నుండి 980 కిలోమీటర్లు, తిరుపతి నుండి 190 కిలోమీటర్లు, చెన్నై నుండి 195 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అరుణాచలంకి దగ్గరలో ఉన్న విమానాశ్రయం చెన్నై విమానాశ్రయం. ఇక్కడ నుండి క్యాబ్, ప్రైవేట్ వాహనాల ద్వారా ఈ అరుణాచల క్షేత్రానికి సులభంగా చేరుకోవచ్చు. అరుణాచల క్షేత్రానికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ తిరువన్నామలై రైల్వే స్టేషన్. ఇది దేవాలయానికి 1 కిలోమీటర్ దూరంలో కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో చేరుకునే విధంగా ఉంటుంది. స్టేషన్లో దిగి ఆటోల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. అరుణాచల క్షేత్రానికి సమీప పట్టణాల నుండి, నగరాల నుండి ప్రభుత్వ బస్సులున్నాయి. పండుగలు మరియు వేడుకల సమయంలో అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు కనుక అప్పుడు ఎక్కువ సంఖ్యలో బస్సులు నడుపుతారు. చెన్నై నుంచి బస్సు మరియు ట్రైన్ సౌకర్యం ఉంది. చెన్నైలోని కోయంబేడు బస్ స్టాండ్ నుంచి అరుణాచలం చేరడానికి 4-5 గంటల సమయం పడుతుంది. అయితే కోరికలు దగ్ధం చేసే అరుణాచలంలో శారీరక కోరికలను తీర్చుకోకూడదు. మోక్షానికి దగ్గర కావడానికి వీలైతే అన్నదానం చేయాలని అంటారు. అరుణాచల క్షేత్రంలో ఎవరిని దూషించకూడదు. అక్కడ శివపార్వతులు సిద్ధుల రూపంలో, సాధారణ రూపంలో మన మధ్యలోనే ఉంటారు. తప్పదు కాబట్టి బస చేసి హోటల్ రూమ్లో తప్ప అరుణాచలంలో ఎక్కడ ఉమ్మి వేయకండి, మూత్ర పోయకూడదు. పరమపావన ఆవిర్భావ అగ్నింగ మనసా వాచ కర్మణ శివస్పృహతో చేసే యాత్ర. ఒకసారి అర్హతతో కూడిన అరుణాచల దర్శనం చేయగలిగితే ఇక మరొక జన్మ ఉండదు. అయితే మిత్రులారా, అరుణాచలం మీరు వెళ్ళారా? లేదా వెళ్తే మీ అనుభవం ఎలా ఉందనేది ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్ల వల్ల ఆ దేవుడి గురించి చాలామందికి తెలుస్తుంది. అంతేకాదు మిత్రులారా, ఈ వీడియో చేయడానికి మాకు చాలా సమయం పట్టింది. కానీ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి మీకు 2 సెకండ్లు కూడా పట్టదు. అందుకే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ.